హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. వంట చేసే ఓపిక లేనప్పుడు లేదా ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు చాలా ఈజీగా చేసుకోగలిగే, బ్యాచలర్స్ కూడా ఈజీగా చేసుకోగలిగే సింపుల్ కర్రీ రెసిపీని చూద్దాము. ఎలాంటి మసాలా లేకుండా కడుపు నిండా తినేయచ్చండి కర్రీతో. అన్నంలోకి చపాతీలో కూడా చాలా బాగుంటుంది. నేనైతే లాంగ్ జర్నీస్కి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఈ కర్రీని చేసుకెళ్తాను. 2 రోజుల పాటు నిలవ కూడా ఉంటుంది. కర్రీ చేయడం కోసం ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకుని 2-3 టేబుల్ స్పూన్లు నూనె వేసి, నూనె కాగిన తర్వాత కొన్ని మెంతులు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/4 టీ స్పూన్ జీలకర్ర, 2 టీ స్పూన్లు పచ్చెనపప్పు వేసుకుని ఈ పోపును బాగా వేయించుకోవాలి. పోపు బాగా వేగిన తర్వాత 3-4 పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోవాలి. అలాగే 2 మీడియం సైజు ఉల్లిపాయలు ఈ విధంగా పొడవుగా కట్ చేసి వేసుకోవాలి. కొంచెం కరివేపాకు కూడా వేసేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో ఈ ఉల్లిపాయలు కొంచెం మెత్తబడేంత వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం సాల్ట్ వేసామంటే త్వరగా వేగుతాయి. 1/2 టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. మధ్య మధ్యలో కలుపుకుంటూ, మరి ఎర్రగా అవసరం లేదు, కొంచెం ముద్దగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. చూడండి, ఈ విధంగా వేయించుకుంటే సరిపోతుంది. మనం ఎలాంటి మసాలా లేకుండా చేస్తున్నాం కదా, ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అవసరం లేదు. ఇలా వేగిన తర్వాత 7 మీడియం సైజు టమాటోల్ని ఈ విధంగా పొడవుగా కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు ఫ్లేమ్ని మీడియంలోకి పెట్టేసుకుని అంతా ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలిపేసుకుని మూత పెట్టేసి లో టు మీడియం ఫ్లేమ్లో ఈ టమాటో మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి. మాడిపోకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. టమాటోలు కూడా కొంచెం మెత్తబడ్డాయి కదా, ఈ విధంగా కొంచెం సాఫ్ట్గా అయిన తర్వాత గరిటతో చూడండి ఈ విధంగా మ్యాష్ చేస్తున్నట్లుగా కలుపుకుంటే మనకి కర్రీ గుజ్జుగా వస్తుంది. మనం కలిపిన ప్రతిసారి ఈ విధంగా మ్యాష్ చేస్తూ కలుపుకుంటే చక్కగా కర్రీ అంతా కూడా గుజ్జుగా వస్తుంది. ఇలా కలిపేసుకుని ఇందులో 1/4 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడినంత కారం, ఇక్కడ నేను 1/2 టీ స్పూన్ కారం వేస్తున్నాను. అలాగే కొంచెం సాల్ట్, ఆల్రెడీ మనం ముందు ఒక 1/2 టీ స్పూన్ వేసాం కదా, మరొక 1/2 టీ స్పూన్ వేస్తున్నాను. కారం కూడా చూసి వేసుకోండి, మనం పచ్చిమిర్చి కూడా వేసాం కదా. అంతా ఒకసారి బాగా కలిపేసుకుని మళ్ళీ మూత పెట్టేసి ఇది కొంచెం దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. టమాటోలో నీరంతా ఎగిరిపోయి చూడండి, ఈ విధంగా దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకొని ఇప్పుడు ఇందులో 10 నుంచి 15 వరకు వెల్లుల్లి రెబ్బలు, కొంచెం పెద్దవే తీసుకోండి, మరి కచ్చాపచ్చగా దంచేయద్దు. లైట్గా పొట్టు తీసుకుని పప్పు గుత్తుతో ఒక దెబ్బ వేస్తే సరిపోతుంది. ఈ కర్రీకి ఈ వెల్లుల్లిపాయలతోనే మంచి టేస్ట్ వస్తుందండి. తప్పకుండా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. వెల్లుల్లిపాయలు వేశాక బాగా కలిపేసుకుని మూత పెట్టేసి ఇందులో నుంచి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. చూడండి, ఈ విధంగా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకుంటే కర్రీకి మంచి రుచి వస్తుంది. అలాగే మీరు జర్నీస్కి వెళ్ళేటప్పుడు తీసుకెళ్లాలనుకుంటే ఇలా ఉడికించుకుంటే మీకు 2 రోజుల పాటు నిలవ కూడా ఉంటుంది. చలికాలం అయితే 3 రోజుల పాటు కూడా నిలవ ఉంటుంది. అంతేనండి, ఎంతో టేస్టీ టమాటో గార్లిక్ కర్రీ రెడీ అయిపోయింది. ఇందులో కొత్తిమీర లాంటివి కూడా అవసరం లేదు, మళ్ళీ టేస్ట్ చేంజ్ అయిపోతుంది. మీకు వెల్లుల్లితోనే మంచి ఫ్లేవర్ వస్తుంది. వేడి అన్నము ఈ టమాటో కర్రీ కడుపు నిండా తినేయచ్చండి. ఈ కర్రీతో అప్పడం కానీ ఉడియాలు కానీ వేయించుకుంటే ఈ కర్రీకి కాంబినేషన్ బాగుంటుంది. నేనైతే ఈ కర్రీ చేసినప్పుడు ఎగ్ బాయిల్ చేస్తాను. బాయిల్డ్ ఎగ్ టమాటో కర్రీ కాంబినేషన్ చాలా బాగుంటుంది. మా పాప టమాటోల్ని అస్సలు తినదండి, కర్రీస్లో టమాటో వేస్తే అస్సలు తిందు పక్కన పెట్టేస్తుంది. కానీ ఈ కర్రీ అయితే చాలా ఇష్టంగా తింటుంది. లంచ్ బాక్స్లో కూడా చాలా బాగుంటుంది ఈ కర్రీ. అన్నంలోకే కాదు, చపాతీ పూరీలో కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ఈ పద్ధతిలో ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.